అందరికీ హాయ్. రోజు నన్ను వచ్చి పలకరించేవి ఇవి పక్షులు. చాలా ఇష్టం నాకు. మనం ఇంట్లో వండిన ఫుడ్ మన ఇంట్లో వాళ్ళు వంకలు పెట్టవచ్చు, తినకపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ ఇవైతే ఎంతో ఆకలితో వస్తాయి, చాలా హ్యాపీగా తింటాయి. మనకి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. అదే అవి దేవుణ్ణి అడుగుతాయి కదా, దేవుడా నాకు ఆకలిగా ఉంది ఫుడ్ పెట్టు అని. అప్పుడు మనం ఫుడ్ ప్రొవైడ్ చేసామనుకో మనమే దేవుళ్ళం. వాటి దృష్టిలో ఎవరు ఫుడ్ పడితే వాళ్ళే దేవుళ్ళు కదా. అంటే దేవుడు మన రూపంలో వచ్చి వాటికి ఫుడ్ పెట్టినట్టు. సో ఈ జన్మలో మీరు మంచి పనులు చేశారనుకోండి, వచ్చే జన్మలో పెద్ద కోటీశ్వరులై పడతారు. కోటీశ్వరులు. కీర్తి, సంపద, ప్రతిష్ట, నగలు, ఆనందం, సంతోషం ఇవన్నీ వస్తాయి మీకు. ఇవన్నీ కావాలంటే ఈ జన్మలో చాలా మంచి పనులు చేసి పుణ్యాలు మూటగట్టుకోండి. మళ్ళీ మిడిల్ క్లాస్లోనే పుట్టి మళ్ళీ కష్టాలు పడాలంటే ఎలా? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాన్సీ రాజ్ వ్లాగ్స్. ఏమో దీనికి ఏం పెద్ద ఖర్చు అవ్వదు. మా దేవాంశ్ ఫుడ్ తిని వదిలేసిన ఫుడ్ పెడతా, అందులో నేను తినేటప్పుడు పెడతా, ఇంట్లో ఏమైనా ప్రసాదాలు అవి చేస్తే పెడతా. మహా అయితే నేను ఎవరి దగ్గరైనా రేషన్ బియ్యం కొనుక్కుని పావురాలకి వాటి కోసం అక్కడ వేస్తా. అది కూడా 5 కేజీలు 50 రూపాయలు అనుకోండి, అంతే. ఒక నెలలో 5 కేజీలు కొనవసరం లేదు. అవి ఒక 2-3 మంత్స్ వస్తాయి కొన్ని గుప్పుడు వేస్తే. థ్యాంక్ యూ.